నమస్కారాలు. అందరూ కూడా పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడైతే బర్డ్ ఫ్లూ అనేది మనం హైదరాబాద్ లో స్టార్ట్ అయినప్పుడే కొంచెం అందరూ కూడా ఫీల్ అయ్యారు. ఎవరంటే ముఖ్యంగా రైతులు, పోల్ట్రీ రైతులందరూ కూడా చాలా వరకు ఈ 2 months చాలా వరకు లాస్ అయ్యారు. చిన్నది ఏదైనా సరే, ఒక గుడ్ అయినా బ్యాడ్ అయినా పత్రికా విలేకరు చెప్పేది సో తొందరగా పబ్లిసిటీ అయిపోతుంది. అది మంచైనా చెడైనా, కానీ దీంట్లో చాలా వరకు అవగాహన అనేది కల్పించడం కోసం మన గవర్నమెంట్ తరఫున కానివ్వండి, పోల్ట్రీ అసోసియేషన్ వాళ్ళు కానివ్వండి, చాలా వరకు అందరిలో అవగాహన కల్పించాలి, లేనిపోని అపోహలు కల్పించి అన్యాయంగా రైతులు దెబ్బతింటున్నారు అనే ఉద్దేశంతో ఇలా మామూలుగా అన్ని జాబ్ మేళ ఇలాంటివి పెడుతుంటాం, కానీ డిఫరెంట్ గా ఇలా చికెన్ ఎగ్ మేళ అనేసి పెట్టేసి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి. లేకపోతే గవర్నమెంట్ కూడా ఇంట్లో ఇన్వాల్వ్ అయిందంటేనే ప్రజలందరూ కూడా ఆలోచించాలి. దీంట్లో ఎలాంటి బ్యాడ్ ఉండదు. బర్డ్ ఫ్లూ అనేది వచ్చిన వెంటనే దానిపైన యాక్షన్ ఇప్పుడే మన అందరూ కూడా చెప్పారు. దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు, అక్కడి నుంచి ఒక 30 kilometers ఏరియా వరకు కూడా ఇది వ్యాపించకుండా వెంటనే యాక్షన్స్ తీసుకొని దీన్ని అరికట్టడం కూడా జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి మీకు లైవ్ లో చూపిస్తున్నారు అంటేనే ఇది జస్ట్ అపోహలు మాత్రమే. మనం ఈ యూట్యూబ్ లో వచ్చేవి కానివ్వండి, వాటిని బేస్ చేసుకొని మనం చికెన్ ఎగ్స్ ఇవి తినకుండా ఉండడం మంచిది కాదు. దానివల్ల ఎంతవరకు ప్రోటీన్స్ అనేది మనం లాస్ అవుతాం అనేది అందరూ చెప్పడం జరిగింది. అండ్ ఎగ్ ఫర్ ఏ డే కీప్స్ డాక్టర్ అవే అన్నారు. మనం ప్రతి పేదవాడికి కూడా అందుబాటులో ఉండే ఈజియెస్ట్ ఫుడ్ ఎగ్ అండ్ చికెన్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అపోహల నుంచి దయచేసి బయట వచ్చి అందరూ ఇప్పటికి నాకు తెలిసి చాలా వరకు కొంచెం కంపేర్ టు లాస్ట్ మంత్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం బెటర్ గానే, అంటే ఈ అపోహలు తొలగి ప్రజలందరిలో కూడా కొంచెం నమ్మకం అనేది వచ్చింది. ఇంకా కూడా మనంతో పాటు మనకు దగ్గరలో ఉన్న అందరికీ కూడా మీరు తెలియజేసి ఈ బర్డ్ ఫ్లూ అనేది జస్ట్ వచ్చి వెళ్ళిపోయింది, ఇంకా ఎలాంటి ఇది ఎఫెక్ట్ అనేది లేదు ఇప్పుడు అనేది మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా దయచేసి మిగిలిన వాళ్ళకు కూడా ఈ విషయాన్ని చెప్పి ఈ అపోహలను తొలగించాలని కూడా కోరుకుంటూ మరొకసారి ఈ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.